శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఫ్రెండ్స్, హిందూ ధర్మంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 10 సంస్కారాలు నిర్వహిస్తారు. వీటిలో అంతిమ సంస్కారమే దహన సంస్కారం. దీనిని ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతని కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు. ఈ సంస్కారంలో చాలా ఆచారాలను పాటిస్తారు. ఆత్మశాంతికి దహన సంస్కారాలు తప్పనిసరిగా చేయాలి. ఈ నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీలో చాలామందికి వీటి గురించి సరిగ్గా తెలియకపోవచ్చు, లేదా కొంతవరకే తెలిసి ఉంటుంది. గరుడ పురాణంలో చెప్పిన ఈ విషయాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదు, వీటికి ఆధారాలు మన గ్రంథాలలో మరియు విజ్ఞానంలో కూడా దొరుకుతాయి. ఇప్పటి జనరేషన్ ఈ ఆచారాల గురించి తెలుసుకోవాలని అనుకోరు. ఎవరైతే తెలుసుకోవాలని భావిస్తారో వాళ్ళకి సరియైన సమాచారం దొరకదు. ఈ కారణం చేతనే మీకు ఈ వీడియోలో అంతిమ సంస్కారాలతో ముడిపడి ఉన్న కొన్ని నియమాలు మరియు నమ్మకాల గురించి చెప్తాను. వాటిని ఆధ్యాత్మికత మరియు సైంటిఫిక్ ఆధారంతో సహా నేర్పిస్తాను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకువెళ్ళేటప్పుడు కుండలో ఏం తీసుకువెళ్తారు? దానికి చనిపోయిన వ్యక్తి యొక్క పెళ్ళికి ఉన్న సంబంధం ఏమిటి? చనిపోయిన వారి శరీరాన్ని కాల్చేటప్పుడు ఎందుకని కుండలో నీళ్లు వేసి పగలగొడతారు? చనిపోయిన వ్యక్తి శరీరం పైన నాణాలను ఎందుకు వేస్తారు? శవయాత్రను చూసిన తర్వాత మీరు చేసిన పాపకర్మలు ఎలా తక్కువ అవుతాయి? శవయాత్రను చూసిన తర్వాత మీరు చేసిన పాపకర్మలు ఎలా తక్కువ అవుతాయి? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈరోజు మనలో చాలామంది పాటించే నమ్మకాలను మూఢనమ్మకాలుగా భావిస్తారు. సైంటిస్టులు వాటిని వాస్తవంగా భావించరు. ఒక పల్చటి దానితో కట్టిన కుండ మరియు దానిలో వస్తున్న పొగ మీరు చాలామంది హిందూ శవయాత్రలు ముందు చూసే ఉంటారు. ఈ కుండని శవం యొక్క కుటుంబీకులు ఎవరైనా పట్టుకొని అందరికంటే ముందు నడుస్తారు. శ్మశాన వాటికను చేరుకున్న తర్వాత ఈ కుండని గడ్డిపైన ఉంచి కాలుస్తారు. ఆ తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇంటి నుండి తెచ్చిన ఈ అగ్గితోనే శవాన్ని తగలబెడతారు. చనిపోయిన వ్యక్తి ఇంటి నుంచి తెచ్చిన మంటతోనే దహన సంస్కారాలు నిర్వహించడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏ విధంగా అయితే అగ్నిసాక్షిగా వైవాహిక జీవితంలో అడుగు పెడతారో, అగ్ని మంత్రాలు చదివి ఇంట్లోకి అడుగు పెడతారో, యజ్ఞాలు చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు కూడా ఉంటుంది. అలాగే ఈ అగ్నితోని దహన సంస్కారాలు కూడా నిర్వహిస్తారు. ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ నమ్మకం వల్ల ఈరోజు కూడా ఇంట్లో ఒక పీడకను కాల్చి దానిని కుండలో వేసి శ్మశాన వాటికకు తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఈ నిప్పుతోనే చనిపోయిన వారి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. దహన సంస్కారాలు చేసే ముందు కుండలో నీటిని పెట్టి దాన్ని పగలగొడతారు. ఫ్రెండ్స్, అంతిమ సంస్కారం నిర్వహించే సమయంలో పెట్టిన తర్వాత మృతుడు కొడుకు కానీ, లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ, లేదా ఇంకా ఎవరైనా తెలిసిన వారు కానీ కుండని భుజం పైన పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ కుండకు రంధ్రం చేస్తారు. అందులో నుంచి నీళ్లు పడుతూ ఉంటుంది. ఈ కార్యము పూర్తయిన తర్వాత కుండను కింద పడేసి విరగొడతారు. ఆ తర్వాతే చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వెనుక ఉన్న ధార్మిక మరియు విజ్ఞాన కారణమేంటో చెప్తాను, వినండి. ఫ్రెండ్స్, శాస్త్రాల ప్రకారం ప్రతి వస్తువుకి కొంత సమయం ఉంటుంది. ప్రాణం ఉన్న వస్తువు నుంచి ప్రాణం లేని వస్తువు వరకు అన్నీ ఏదో ఒకరోజు అంతమైపోతాయి. హిందూ ధర్మం ప్రకారం మనుషుల జీవితం కూడా ఈ రంధ్రం ఉన్న కుండ లాంటిది. దీని నుంచి నీళ్లు క్షణక్షణం పడుతూ ఉంటాయి.
ఇలా కింద పడుతూ ఆ కుండలో ఉన్న నీళ్లు కొంత సమయంలో ఖాళీ అవుతాయి. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క ప్రాణం కూడా ఏదో ఒక సమయాన అంతమైపోతుంది. ఎప్పుడైతే ప్రాణం పోతుందో అప్పుడు ప్రాణం లేని శవం భూమిపైన పడుతుంది. దీనిని సూచించడానికి ఆ కుండను నేలపైన పడేస్తారు. ఈ విధంగా చేయడం వలన చనిపోయిన వారికి తన కుటుంబ సభ్యులపైన ఉన్న మోహం తీరిపోతుంది. మీరు ఇది కేవలం ఒక మూఢనమ్మకం అనుకుంటే అది తప్పు. ఎందుకంటే దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ప్రాచీన కాలంలో శ్మశాన వాటికలు ఉండేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో శవానికి పొలాలలో దహన సంస్కారాలు నిర్వహించేవారు. కుండని పట్టుకొని శవం చుట్టూ తిరగడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే శవాన్ని కాలుస్తారో అప్పుడు మంట కేవలం ఆ శవం చుట్టూ మాత్రమే ఉంటుంది. ఈ కారణం చేతనే దహన సంస్కారాలు నిర్వహించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న భూమిని నీళ్లతో తడిపి అది కాలకుండా చేస్తారు. అంతిమ సంస్కారంతో ముడిపడి ఉన్న ఒక నియమం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే మృతుడు శరీరం చితిపైన కాలుతూ ఉంటుందో అప్పుడు ఆ శరీరాన్ని కర్రతో గట్టిగా కొడతారు. ఈ పనిని కపాలక్రియ అంటారు. ఈ పని ఎంత విచిత్రంగా ఉంటుందో అంటే గొప్పది కూడా. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ రీజన్లు ఏంటో తెలుసుకుందాం పదండి. గరుడ పురాణ ప్రకారం శవాన్ని కాలుస్తున్నప్పుడు దాని యొక్క చేతులు కానీ కాళ్ళు కానీ కాలకుండా ఉంటే దానిని అశుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం దహన సంస్కారాలు చేసే విధానం చనిపోయిన వ్యక్తి యొక్క తదుపరి జన్మపై ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేతనే నెయ్యి మరియు కర్పూరం సాయంతో శవాన్ని పూర్తిగా కాల్చేస్తారు. చాలాసార్లు పూర్తి శరీరం కాలిపోయిన తర్వాత కూడా తల కాలకుండా ఉంటుంది. ఈ కారణం చేతనే కర్ర తీసుకొని ఆ తలను పగలగొడతారు. దీని వలన ఆ శరీరం పూర్తిగా కాలిపోతుంది. కర్రతో సరిగ్గా నుదుటిపైన కొడతారు. ఎక్కడైతే బ్రహ్మముడి ఉంటుందో సరిగ్గా అక్కడే కొడతారు. హిందూ ధర్మం ప్రకారం ఏ వ్యక్తి యొక్క బ్రహ్మరంధ్రం అయితే పగలగొడతారో ఆ వ్యక్తికి స్వర్గం దొరుకుతుందని భావిస్తారు. కొన్నిసార్లు శవం యొక్క తల పూర్తిగా కాలకపోతే తాంత్రికులు వాళ్ళతో పాటు ఆ తలను తీసుకువెళ్తారు. తాంత్రిక కార్యాల్లో ఆ తలను ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో చనిపోయిన వ్యక్తి ఆత్మకు చాలా కష్టాలు వస్తాయి. దీంతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. తలలో బలమైన ఎముకలు ఉంటాయి. దీని వలన అది కాలడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అది పూర్తిగా కాలదు. అప్పుడప్పుడు కొన్ని అడవి జంతువులు ఆ మిగిలిన తలభాగాన్ని తమతో తీసుకువెళ్ళి తింటాయి. ఆ తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. ఈ కారణం చేతనే తల పూర్తిగా కాలడం కోసం కర్రతో నుదుటిపైన కొడతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చనిపోయిన శవం పైన మకానాలు మరియు నాణాలు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, మకానాలు వేయడం వెనుక ఉన్న కారణం, మకానాలు ఈ సమాజానికి తమ అహంకారం వీడాలని సూచించే ఒక సాంకేతిక సూచన. ఏ విధంగా ఉంటాయో ఆ తర్వాత దాన్ని కాల్చితే అది దాని అందాన్ని కోల్పోతుంది. అదేవిధంగా మనిషి బ్రతికున్నప్పుడు చాలా వస్తువుల కోసం తప్పించిపోతాడు. కానీ చనిపోయిన తర్వాత అతను ఒక శవంగా
మిగిలిపోతాడు. దీని ద్వారా జీవితంలో ఎప్పుడూ అహంకారంగా ఉండకూడదని సందేశం లభిస్తుంది. నాణాలను వేయడం వెనుక ఉన్న కారణం ఏంటంటే అతను జీవితాంతం ఏ డబ్బు కోసమైతే తప్పించిపోతాడో తన చుట్టుపక్కల కొన్ని వందల నాణాలు ఉన్న వాటిని ఎత్తుకోలేకపోతాడు. హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే అతని ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఎవరిదైనా అంతిమయాత్రను చూస్తే వారికి పుణ్యం లభిస్తుంది. శవయాత్రను చూడడం వలన మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తారు. దీంతోపాటు మీరు ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు శవయాత్ర కనపడితే మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దుఃఖాలు నశిస్తాయి. చనిపోయిన వారి ఆత్మకు తన శవంతో శ్మశాన వాటికి వెళ్తుంది. ఆ సమయంలో ఎవరైతే ఆ శవాన్ని నమస్కరిస్తారో వాళ్ళని ఆ ఆత్మ దీవిస్తుంది. దీని వలన ఆ వ్యక్తులకు పుణ్యం లభిస్తుంది. శవయాత్ర యొక్క గొప్పతనం గురించి గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. ఎవరైతే శవాన్ని తమ భుజాలపైన కాసేపు మోస్తారో వాళ్ళకి ఒక యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.